విజయవాడ ఆర్టీఏ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే దేవినేని ఉమా, టీడీపీ కార్యకర్తలు, అనుచరులు ఒక్కసారిగా ఆర్టీఏ కార్యాలయం దగ్గర గుమిగూడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అసలు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తిరుగుతుంటే బస్సులు మన రాష్ట్రానికి లాస్ వస్తుందంటే పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఆయన. అది తిరగొచ్చలేదు, మీరు అడగండి. చెప్పండి గారు, ఏం జరిగింది చెప్పండి. ఎన్ని తప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, ఎన్నాళ్ళు ఏం తిరుగుతున్నాయి, అవి తిరగొచ్చా తిరగకూడదా కనుక్కొని. కొంచెం ఆటనగర్లో మహేష్ చచ్చిపోయాడు అరుణాచల్ ప్రదేశ్ బస్సు కింద పడి. ఆ రిపోర్ట్ ఏం చేశారని అర్బన్ టీడీపీ నాయకుడు వెళ్తే బూతులు తిడతారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అరెస్ట్ చేస్తా ఉంటారు. విజయవాడ పట్టణంలో అక్రమంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన బస్సులను వెంటనే అడ్డుకోవాలంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై ఆర్టీఏ అధికారులను నిలదీశారు. దీంతో ఆర్టీఏ అధికారులకు టీడీపీ నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయితే వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆందోళనకు దిగారు టీడీపీ నేతలు. కొమ్ములు ఏమైనా ఉన్నాయా మీకేమన్నా? కొంచెం చెప్పండి. 2 కొమ్ములు ఉన్నాయి నాకు, నేను ఇంకెవరి మాట అని చెప్పండి. పబ్లిక్ వర్క్స్ వచ్చాడా లేదు మీ దగ్గర పర్మిషన్? అసలు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తిరుగుతుంటే బస్సులు మన రాష్ట్రానికి లాస్ వస్తుందంటే పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది కదా ఆయన. అది తిరగొచ్చలేదు, మీరు అడగండి. చెప్పండి గారు, ఏం జరిగింది చెప్పండి. ఎన్ని తప్పుడు బస్సులు తిరుగుతున్నాయి, ఎన్నాళ్ళు ఏం తిరుగుతున్నాయి, అవి తిరగొచ్చా తిరగకూడదా కనుక్కొని. కొంచెం ఆటనగర్లో మహేష్ చచ్చిపోయాడు అరుణాచల్ ప్రదేశ్ బస్సు కింద పడి. ఆ రిపోర్ట్ ఏం చేశారని అర్బన్ టీడీపీ నాయకుడు వెళ్తే బూతులు తిడతారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారు అరెస్ట్ చేస్తూ ఉంటారు. మమ్మల్ని అరెస్ట్ చేయడం మేము అందరం ఎక్కడ ఉన్నాం, మా ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నాం, ఎమ్మెల్సీ ఉన్నాం, మా పోలీస్ ఆఫీసర్ చైర్మన్ ఉన్నాడు. మీరు చెప్పారా లేదా మీకు? ఫలానా బస్సులు ట్యాక్స్ కట్టుకుని తిరుగుతున్న ఆయన ఫోన్ చేస్తే మార్నాయక్ నుంచి SMS పెడితే బాలని పెట్టాడు. చేస్తే ఎవరు నువ్వంటే నేను ఫలానా ట్రావెల్స్ ఇన్ఛార్జ్, కేసీఆర్ ట్రావెల్స్ ఇన్ఛార్జ్. తప్పు ఇంకోటి ఏంటంటే నీతిగా బతడం అరెస్ట్ చేస్తాను, ఇంత పెద్ద అరెస్ట్ చేస్తాను. ఎవరికి వెళ్ళదు. మీరు మొన్న కూడా ఆ రోజు ఫోన్ చేస్తారు, సిస్టమ్స్ తెలియవా లేదంటే మీకు ఏమన్నా ఎమ్మెల్యే? వైసీపీ అధినేత జగన్ కు సంబంధించిన మనిషి సునీల్ రెడ్డి ఆరెంజ్ ట్రావెల్స్ పేరుతో సుమారు 150 బస్సులను అక్రమంగా తీసుకొచ్చి తిప్పుతున్నారని ఆరోపించారు టీడీపీ నేతలు. అరుణాచల్ ప్రదేశ్, పాండిచేరి, అసోం పర్మిట్లు కలిగిన బస్సులు ఏపీలో ఎందుకు తిరుగుతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. ఏపీలో అక్రమంగా ఇతర రాష్ట్రాలకు చెందిన సుమారు 400 స్లీపర్ క్లాస్ బస్సులు తిరుగుతున్నాయని, వాటిని వెంటనే అరికట్టాలని కోరుతున్నారు టీడీపీ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమా. లేదంటే న్యాయం జరిగే వరకు ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ మధ్య కాలంలో కూడా విజయవాడ ఆటోనగర్లో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినటువంటి బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి బినామీ, 150 బస్సులు ఇతను అక్కడే తిరుగుతున్నాయి. మొత్తం 400 బస్సులు అరుణాచల్ ప్రదేశ్, పాండిచేరి నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ తిరుగుతూ ఉన్నాయి. దాని మీద రిపోర్ట్ ఇమ్మని చెప్పి మేము డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. ఆ రిపోర్టు దాదాపు 400 బస్సులు తిరుగుతున్నాయి. దాంట్లో 150 బస్సులు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆరెంజ్ ట్రావెల్స్, అవన్నీ కూడా మేము అరికట్టమని కోరుతా ఉన్నాం. ఏం చెప్తారు సార్ కమిషనర్? మీకు టీఎన్టీఎస్ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారని చెప్తున్నారు. ఇంకా అది మేము ఇప్పుడే వచ్చాం, కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్తుందండి. నేను కోరేది ఒకటే, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించండి. ఎవరి మీదైనా సరే, ఎక్కడో అస్సాంలో ఉన్నటువంటి పర్మిట్ ఉన్న బళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏం సంబంధం? అస్సాం ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ? ఏదో పొరపాటున ఒక బస్సు వచ్చిందండి చూడలేదండి అంటానికి 140 బస్సులు వచ్చినాయి. టోటల్గా రాష్ట్రంలో 400 బస్సులు ఉన్నాయి. ఒక వ్యక్తి ఆరెంజ్ ట్రావెల్స్ సంబంధించిన సునీల్ రెడ్డి బస్సులే 150 బస్సులు ఉన్నాయి. ఇట్ల మీద చర్యలు తీసుకోమని మాట్లాడితే, ఇవాళ సాక్షాత్తు పార్లమెంట్ సభ్యుని నేను వస్తున్నాను ఆఫీస్కని
వస్తే దురుసుగా ప్రవర్తించడం, ఆయన మాట్లాడాలనంటే ఆయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు బాగానే అని చెప్పి డ్రైవర్ని హుకుం జారీ చేయటం, ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి పద్ధతులు కావు. ఆర్టీఐ కార్యాలయం దగ్గర జరిగిన గొడవ చినికి గాలివానగా మారి విజయవాడ సిపి గౌతమ్ సవాంగ్ దగ్గరకు చేరింది. రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం, టీడీపీ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమలతో సిపి చర్చలు జరిపారు. అనంతరం సిపి గౌతమ్ సవాంగ్ టీడీపీ నేతలకు సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి ఈ గొడవ సద్దుమణిగింది.